కార్మికుల కష్టాలు రాస్తాం, రైతుల గోసలు చూపిస్తాం, పబ్లిక్ తిప్పలు చూపిస్తాం, పోలీసోళ్ళ పనితనం చూపెడతాం, లీడర్ల ముచ్చట్లు బయట పెడతాం. ఏది దాయం. మేమెవ్వళ్ళకి బానిసం కాదు. ఏడేం జరిగినా ఎవ్వళ్ళకేం తిప్పలున్నా పేపర్లలో రాసేది, టీవీలలో చూపెట్టేది మా జర్నలిస్టులే. అందరి గురించి చెప్తాం కానీ మా బాధలు మా కష్టాలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఆయన వాళ్ళకేం కష్టాలున్నాయి తీయుర్రి అని అంటారా చాలా మంది. కానీ మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు బెదిరించేటోళ్ళే. విలేకరులు అంటే పురుగును చూసినట్టే చూస్తున్నారు కొన్ని దుక్కుల్లా. నేరి అనంతపురం జిల్లాలున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్నకైతే విలేకరులు అంటే లెక్కే లేదు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, ఆధారాలు లేకుంటే రాయట్లేదు. అందరి ముంగట కూర్దు ఆయనన్న మాటలే కావాలంటే రూపాయి. ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారా. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. ఫ్రెండ్లీ అనుకుంటూనే పెట్టేటి పుల్లలన్నీ పెట్టిండు. ఏం రాసుకుంటారో రాసుకోరి, ఎవరికి భయపడేది ఏం లేదు. అన్ని చేసినాకనే ఇంత దూరం వచ్చిన. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా, పట్టాల మీద వండుకోబెడతా అనుకుంటా విలేకరుల మీదకి గీతీలుగా గరమైండు. అవే అన్న, ఆధారాలు లేకుండా రాస్తే అట్టినే కానిద్దు గాని రాసేటోళ్ళు కూడా ఆధారాలు లేకుండా ఎట్లా రాస్తారు అనుకుంటే నువ్వు మాత్రం. నిప్పులేంది పొగ రాదంటారు. యాన్నో ఓ కాడ కింద పొగ రాసుకుంటేనే కదన్నా విలేకరులు రాసేది కూడా. అయినా గిట్లా మాట్లాడితే రాయకుంటే అన్న ఏమో పోరి అనేటి అని అంటారు. అటంకా జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదని వాళ్ళే అంటుంటారు. మళ్ళా భలే గమ్మతి ఉన్నది పోండ్రికి లీడర్ల ముచ్చట్లు.